ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యము ద్వారా మేము ఆదరింపబట్టుకు సహాయం చేయి, తోడయండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 5వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నా. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా రాజా, నా దేవ, నిన్నే నా ఆర్తధ్వని ఆలకించుమో, నిన్నే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమే, ఉదయకాల సమయాన దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి ఇష్టపడుతున్నాడు దావీదు. అతడు రాజు వైభోగం కలిగి ఉన్నప్పటికీ అతడు మోకరిల్లి దేవుని ఎదుట సాగిలపడుట, దేవుని ఎదుట దేవునిపై ఆనుకొనుట అనేది విడిచిపెట్టలేదు, మానలేదు. ఈ ఉదయకాల సమయాన ఈ మాటలు వింటున్న నీ ఆత్మీయ జీవితంలో కూడా ఉదయమునే అనగా వేకువజామునే లేచి దేవుని పాదముల చెంత మోకరిల్లి అనుభవంలోనికి, అనుభూతిలోనికి నువ్వు నడిపించబడా. విలాప వాక్యముల గ్రంథమును వ్రాస్తున్నటువంటి ఇర్మియా, భక్తుడైన ఇర్మియా అంటూ ఉంటాడు, రేయి మొదటి జామున లేచి నీ కుటుంబ నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం, నీ ప్రాకారముల నిమిత్తం ప్రార్థించాలి అంటూ ఉన్నాడు. నిజమే, మొదటి జామున లేచి నువ్వు ప్రార్థించినప్పుడు ఇక్కడ అంటాడు కదా, ఇదిగో నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే నేను ప్రార్థించుచున్నాను అని దావీదు అంటున్నాడు కదా. అలాగున నువ్వు మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే, దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవునిపై నువ్వు ఆనుకొనగలిగితే, ఆయనను ఆశ్రయించడం నువ్వు మొదలు పెడితే నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. చాలామంది లోకంలో ఉన్నటువంటి వారికి వారి ఆర్తధ్వని వినిపిస్తూ ఉంటారు, వారి మొర వినిపిస్తూ ఉంటారు, వారి బాధ, వారి గోడు, వారిలో ఉన్నటువంటి కష్టాన్ని వినిపిస్తూ ఉంటారు. నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు దేవుని ఎదుట నీవు సాగిలపడి దేవునిపై నువ్వు ఆనుకొని ఆయనపై నువ్వు ఆధారపడినప్పుడు నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బంధకములు కానీ, బాధలు కానీ, దుఃఖములన్నిటి నుండి కూడా ఆయన విడుదల కలుగు చేయగలుగుతాయి. నిన్నే నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. నిజమే, ఆయన తప్ప విడిపించేవారు ఎవరునూ లేరు. ఆయన తప్ప నీ ప్రార్థన వినేవారు ఎవరునూ లేరు. ఆయన తప్ప నీ మొర విని నీకు విడుదలనిచ్చేవారు ఎవరునూ లేరు. ఈ రోజున ఈ ఉదయకాల సమయాన నువ్వు రేయి మొదటి జామున లేచి, లేక మొదటి జామున లేచి, వేకువ జామున లేచి, ఉదయాన్నే లేచి, పెందల కడనే లేచి నువ్వు మోకరిల్లి ఇదిగో నీ ఆర్తధ్వని నీవు దేవునికి వినిపించినప్పుడు, నీ మొర్ర దేవునికి వినిపించినప్పుడు ఆ మొర్రను వినుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ అలాంటి అనుభూతిలోనికి, అనుభవంలోనికి నువ్వు నడిపించబడకపోతే ఇదిగో ఈ వాగ్దానం, ఈ వాక్యము వినిన తర్వాత ఆ అనుభూతిలోనికి, ఆ అనుభవంలోనికి వెళ్ళాలి అని ప్రభు పేరట దైవజనునిగా సెలవిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ఈ వాగ్దానం ద్వారా నువ్వు నడిపించబడాలి. ఎందుకంటే నీవు ఇదిగో నీ ఆత్మధ్వని దేవునికి నీవు వినిపించినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. ఏ ద్వారం అయితే మూయబడి ఉందో ఆ ద్వారం తిరిగి మరలా తెరవబడుతుంది. ఏ ద్వారం అయితే మూయబడి ఉందో ఆ ద్వారము ద్వారా మరలా నీవు దేవుని యొక్క మహాకృప ద్వారా ఒక ఉన్నతమైనటువంటి మేలులను నువ్వు పొందుకొంచావు. మరి ఆ మేలు నువ్వు పొందుకోవాలి అంటే నీవేకుచామునే మొదటి జామున అనగా పెందల కడను లేచి దేవుని స్తుతించి నీ ఆర్తధ్వని దేవునికి వినిపించే భాగ్యంలోనికి నువ్వు నడిపించబడాలి. లేచిన వెంటనే ఇదిగో దుష్టుని యొక్క సంబంధించిన మాటలతో కానీ, లేక శరీర సంబంధమైనటువంటి కోరికల, ఆలోచనల తలంపుతో కాదు, మోకరిల్లు ఆయన ఎదుట ఆయన మీద ఆధారపడు. దేవుడు పరిపూర్ణమైన కార్యం నీ పక్షాన నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాటల ద్వారా మీరు ఆదరించారు, బలపరిచారు, శక్తిని దాయిచ్చారు. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ